looking as the flowers. I sit for hours, telling all the bluebirds. నమస్తే అందరికీ, నా పేరు అఖిల్ రెడ్డి. ఈరోజు నేనైతే నా 4 years ఆయిల్ పామ్ తోటలో ఫర్టిలైజర్స్ అయితే అప్లై చేసుకుంటున్నా. నాకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది డిఎం చేసిర్రు, ఏంటంటే ఎన్పికే వాళ్ళ ఉపయోగాలు ఏంటి, ఎన్పికే అప్లై చేస్తే ఎంత అప్లై చేయాలా, ఎన్నిసార్లు అప్లై చేయాలా, చెట్టుకి ఎంత దూరంలో అప్లై చేయాలా అట్లా అడిగారు. సో ఈ వీడియోలో మనమైతే ఎన్పికే అంటే ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి, ఎన్పికే ఎన్నిసార్లు అప్లై చేసుకోవాలా, ఎంత అప్లై చేసుకోవాలా అనేది చూద్దాం. ముందుగా ఎన్పికేలో ఎన్ అంటే నైట్రోజన్, పి అంటే ఫాస్ఫరస్, కే అంటే పొటాషియం. నైట్రోజన్ ఇది ఆకుల పెరుగుదలకు సహాయపడుతుంది, ఆకులు పచ్చగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. పి అంటే ఫాస్ఫరస్, డిఏపి, ఇది మన వేర్లు డెవలప్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. కే అంటే పొటాషియం, ఇది మన ఫామ్ ఆయిల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫర్టిలైజర్. ఇది మనకు కొత్త గెలలు రావడానికి, మన గెలల సైజు కానీ వెయిట్ కానీ పెరగడానికి, మళ్ళీ ఆయిల్ ప్రొడక్షన్లో చాలా యూజ్ అవుతుంది. ఈ ఎన్పికే వల్ల మనకి ఏం ఉపయోగాలు ఉన్నాయంటే, మొదటిగా చెట్టు వేగంగా మరియు ఆరోగ్యంగా పెరుగుతుంది. సెకండ్ది, ఆకులైతే పెద్దగా అని పచ్చగా ఉంటాయి, దీంతో మన ఫోటోసింథసిస్ బాగా జరుగుతుంది. మూడవది, వేర్లు బలపడతాయి, నీళ్ళు పోషకాలను బాగా తీసుకుంటుంది. నాలుగవది, మన ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్ సంఖ్య పెరుగుతుంది, మన గెలల సైజు కానీ పెరుగుతుంది, మన ఆయిల్ ప్రొడక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ ఎన్పికే వల్ల టోటల్గా మన చెట్టు అయితే ఆరోగ్యంగా మంచిగా మనకి ఈల్డింగ్ కూడా చాలా ఎక్కువ ఇస్తుంది. ఈ ఎన్పికేతో పాటు మనకి మెగ్నీషియం, బోరాన్ కూడా చాలా ఇంపార్టెంట్. మెగ్నీషియం మన ఆకుల్ని ఎప్పుడు పచ్చగా ఉంచుతుంది, మళ్ళీ ఫోటోసింథసిస్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మనకు బోరాన్ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి. కొత్త పూత రావడం కానీ, ఆడగెలలు పెరగడం కానీ అట్లా వచ్చింది, మనకి టోటల్ ఈల్డ్ కూడా పెరుగుతుంది. మనం ఈ కెమికల్ ఫర్టిలైజర్స్తో పాటు మనం సేంద్రియ ఎరువులను కూడా వేసుకోవచ్చు, లైక్ వర్మి కంపోస్ట్ కానీ, మన పశువుల ఎరువు కానీ, అట్లా ఏదైనా కానీ అప్లై చేసుకోవచ్చు. అవి మినిమం అయితే ఒక చెట్టుకి ఒక 20-30 kgs వచ్చేటట్లా చూసుకోవాలా. ఎన్నిసార్లు ఈ ఎరువులు వేసుకోవడం మంచిది అని అడిగితే, నేనైతే ప్రతి 3 నెలలకు ఒకసారి వేసుకోవడం బెస్ట్ అని చెప్తా. లేదు అనుకుంటే ప్రతి 4 నెలలకు ఒకసారి, సంవత్సరంలో 3 సార్లు వేసుకున్నది చాలా మంచిది. నేనైతే సంవత్సరంలో 4 సార్లు అయితే అప్లై చేసుకుంటా. నాది 4 సంవత్సరాల పంట కాబట్టి నేనైతే ప్రతి ఒక్క చెట్టుకి 1 kg యూరియా, kg పొటాష్, kg సూపర్ వేసుకుంటా. అలా మనం బ్యాలెన్స్డ్ ఎన్పికే అండ్ మంచిగా వాటర్ ఇస్తే మాత్రం 1 ఎకరానికి 8-10 టన్నుల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్లనే ఒక్కొక్క చెట్టుకి 8-12 గెలలను అయితే చూడవచ్చు. ఫర్టిలైజర్ని వేసుకునేటప్పుడు చాలామంది రైతులు ఏం చేస్తారంటే, ఆ చెట్టు దగ్గరలో ఆ మందులు అనేది వేస్తారు. సో అది కరెక్ట్, అది కాదు. ఎందుకంటే దానికి చెట్టుకి రూట్స్ అనేవి ఆ ట్రంక్ దగ్గర ఉండవు. సో దాని వేర్లు అనేవి చుట్టుపక్కల మొత్తం పాకుతాయి కాబట్టి, పాకిన రూట్స్ని మనం బేబీ రూట్స్ అంటారు. సో ఆ చెట్టుకి ఆహారాన్ని తీసుకునే రూట్స్ వచ్చేసి ఆ బేబీ రూట్స్ అన్నమాట. ఆ రూట్స్ అన్నవి ఆ చెట్టు కొమ్మ ఎంత పెద్దగా అయితే ఉంటుందో అంత దూరం వరకు విస్తరిస్తాయి. కాబట్టి మనం ఎప్పుడైతే ఎరువులను ఆ చెట్టు దగ్గరలో వేసుకున్నప్పుడు మన ఎరువులు వృధాగా గాలిలో కలిసిపోతాయి. మనం వేసిన ఎరువులు, మన డబ్బులు, మన శ్రమ అన్నీ వృధా అవుతాయి. మళ్ళీ మనం చెట్టు దగ్గర ఈ ఎరువులను వేయడం వల్ల ఆ చెట్టు కూడా చచ్చిపోతుంది. అందుకోసమే మనం చెట్టు తిరుగుతూ 1 మీటర్న్నర దూరం నుండి మన ఎరువులను వేసుకోవాలి. అప్పుడు మనకి ఆ చెట్టుకి గెలల సంఖ్య కానీ, మన చెట్టు గెలల సైజు కానీ అన్నీ పెరిగి చేసి మనకు ప్రాఫిట్స్ అన్నది వస్తాయి. ఈ ఎరువులను మనమైతే వర్షాకాలం వేసుకోవాలి, ఎందుకంటే భూమిలో 80% ఉంటాయి కాబట్టి మనం వేసిన ఎరువులు ఆ భూమి అన్నది చక్కగా తీసుకుంటుంది. సరైన పద్ధతిలో ఎరువులు వేస్తే మన చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది, మన దిగుబడి పెరుగుతుంది, మన గెలల సైజ్ పెరుగుతుంది,
మంచి ఆయిల్ కంటెంట్ కూడా పెరుగు ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. జై జవాన్, జై కిసాన్.